వెళదాం. ఎస్టీ రిజర్వ్డ్ స్థానం అరకు విషయానికి వచ్చేసరికి అరకు లోయ అసెంబ్లీ సెగ్మెంట్ లో ఈక్వేషన్స్ చాలా శరవేగంగా మారిపోతున్నాయి. ఈ అరకు లోయ సెగ్మెంట్ కి సంబంధించి కూడా వైసీపీ చాలా కసరత్తు చేసినటువంటి సందర్భం కనబడుతోంది. ఎందుకంటే చాలా టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంటుంది. గిరిజన ఉపకులాల్లో బలమైన కొండదొరలకు వైసీపీ టీడీపీ ఛాన్స్ ఇచ్చాయి. ఎందుకంటే అరకు అంటేనే చాలా వరకు కూడా గిరిజనులు ఎక్కువగా ఉంటారు. ఇక్కడ సామాజిక సమీకరణాలు అలాగే రిజర్వ్డ్ స్థానం కావడంతో టీడీపీ తరపున సిఆర్ఈ దొన్ను దొరను బరిలోకి నిలిపితే ఇక రేగం మత్స్యలింగం పేరు తెరపైకి వచ్చింది. రేగం మత్స్యలింగం వైసీపీ తరపున సమీప ప్రత్యర్థిగా ఉండబోతున్నారు. వైసీపీ టీడీపీ రెండు సామాజిక వర్గాలకు సంబంధించి కూడా సిఆర్ఈ దొన్ను దొర అలాగే రేగం మత్స్యలింగం కొంతవరకు కూడా చాలా జాగ్రత్తగా క్యాండిడేట్స్ నిలబెట్టారని అనుకోవచ్చు. రా కదలిరా బహిరంగ సభ వేదికపై నుంచే సివేరి దొన్ను దొర అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇక తొలి జాబితాలోనే ఆయన పేరుని ప్రకటించారు. ఈ సీటులో వైసీపీ అనేక మార్పులు చేసింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఫల్గుణను తప్పించి ఎంపీ మాధవికి ఛాన్స్ ఇచ్చింది. అయితే మాధవి నాయకత్వంపై వ్యతిరేకత రావడంతో పునరాలోచన చేసింది. ఎందుకంటే చాలా వరకు ఇక్కడ సామాజిక వర్గాలు బలంగా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా వరకు చాలా కేర్ఫుల్ గా ఫోకస్డ్ గా ఉన్నారనే చెప్పుకోవచ్చు. హుకుంపేట జడ్పీటీసీ రేగం మత్స్యలింగం పేరును సమన్వయకర్తగా ప్రకటించింది. ఈ నియోజకవర్గంలో సివేరి దొన్నుదరకు గట్టి పట్టుంది. సో టీడీపీ తరపున సివేరి దొన్నుదర్ను చూస్ చేసుకోవడానికి ఇదే మెయిన్ రీజన్ అనుకోవచ్చు. 2019 ఎన్నికల్లో అరకు సీటును వైసీపీ గెలుచుకోగా దొన్నుదొర సెకండ్ ప్లేస్ లో వచ్చారు. ఇప్పుడు టీడీపీ తరపున దొన్నుదొర బరిలో ఉన్నారు. ఇక వైసీపీ తరపున మత్స్యలింగం సమీప ప్రత్యర్థిగా ఉన్నారు.